ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండి, కూల్గా మీకైతే బాదం మిల్క్ ఐస్ అయితే చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. పావు లీటర్ చికెన్ పాలు అయితే తీసుకున్నానండి. మనము పచ్చి పాలు ఒక కప్పులో పక్కకు తీసుకోవాలన్నమాట. కొన్ని వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ అన్నమాట. ఇదైతే ఒక హాఫ్ టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని పాలలో ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట. ఇంకా స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి పాలు. నేనైతే షుగర్ 1.5 స్పూన్ దాకా షుగర్ అయితే వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి పిల్లలకైతే. ఇంకా మనం కలిపి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్, మరిగే పాలలో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపేసి ఒక 5 మినిట్స్ దాకా అలా మరిగిస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా మరిగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలన్నమాట. ఇంకా నేనైతే ఫ్యాన్ కింద పెట్టేశాను అన్నమాట చల్లారుతాయనేసి. ఇప్పుడైతే చల్లారిపోతున్నాయండి. కొన్ని బాదం పప్పులు, జీడిపప్పులు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా చల్లారిన తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు ముక్కలను ఇందులో యాడ్ చేస్తున్నాను అన్నమాట. యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మనము కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఐస్ మోల్డ్ అయితే తీసుకున్నానండి. మనకు పావు లీటర్ పాలకైతే 4 ఐసులు అయినాయండి. ఇంకా ఐస్ మోల్డ్ అయితే పోసుకుంటున్నాను. మీ దగ్గర ఐస్ మోల్డ్ లేకపోయినా చిన్న స్టీల్ గ్లాసులు ఉంటాయి కదండి, దానిలో పోసుకొని స్టిక్ పెట్టేస్తే ఐస్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఐస్ మోల్డ్ అయితే పోసుకున్న తర్వాత ఇంకా క్యాప్స్ అయితే పెట్టుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీరు ఇప్పుడు ఆఫ్టర్నూన్ స్కూల్స్ కదా, పిల్లలు రాగానే తినేస్తారనమాట. ముందు రోజు ఈవినింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామనుకో, మరుసటి రోజు ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చిన తర్వాత అయితే తింటారనమాట. ఇంకా ముందు రోజు చేస్తున్నానండి నేనైతే ఈవినింగ్ అనమాట. ఇంకా ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను అనమాట. మనము ఐస్ కావాలంటే డీప్ ఫ్రిడ్జ్ టెంపరేచర్ హైలో పెట్టుకోవాలండి. సమ్మర్లో పెట్టుకుంటే బాగా ఐస్ అవుతుంది అనమాట. ఇంకా మరుసటి రోజు ఆఫ్టర్నూన్ అయితే తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, 24 అవర్స్ పెట్టుకోవాలన్నమాట మనము, అప్పుడైతే బాగా ఐస్ అవుతుంది. ఇంకా నేనైతే తీయకముందే మా పిల్లలు అయితే ఒక ఐస్ అయితే తీశారనమాట. తీసేసి తింటా ఉన్నారు. ఇంక ఇప్పుడైతే మీకు అందుకే 3 ఐసులు చూపిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే తింటా ఉన్నారు. డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా. వాళ్ళకి ఐస్ అంతే ఎంత ఇష్టం, అసలు వచ్చి రాగానే తింటా ఉన్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఐస్ ప్రిపేర్ చేసి పెట్టండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రిపేరింగ్ విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.